రామ్ చరణ్ అండ్ విరాట్ కోహ్లీ లాంటి ఎంతో మంది సెలబ్రిటీస్ మన డైలీ లైఫ్ లో ఫాలో అవుతూనే ఉంటాం. సెలబ్రిటీస్ అనే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంతైతే సక్సెస్ఫుల్ గా ఉన్నారో, వాళ్ళు ఆఫ్ ద ప్రొఫెషన్ చేస్తున్న బిజినెస్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ లో కూడా అంతే సక్సెస్ఫుల్ గా ఉన్నారనమాట. మన ప్రతిరోజు సెలబ్రిటీస్ వాళ్ళ ఇన్కమ్ అంతా కూడా లగ్జరీస్ మీద స్పెండ్ చేయడమే ఫోకస్ చేసాం కానీ వాళ్ళు చేసిన బిజినెస్ లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ మనం ఎప్పుడు ఫోకస్ చేయాలి. ఈ రోజు టాప్ సెలబ్రిటీస్ అంతా కూడా వాళ్ళు లగ్జరీని ఎఫోర్డ్ చేయగలుగుతున్నారంటే కేవలం వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ప్రొఫెషన్ నుంచి వచ్చే ఇన్కమే కాకుండా డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వాళ్ళు ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసిన బిజినెస్ ద్వారా గానో లేకపోతే వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారానో వాళ్ళు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ ని జనరేట్ చేసి అలా జనరేట్ చేసిన ఇన్కమ్ ని లగ్జరీస్ మీద స్పెండ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఈ రోజు మనం కూడా మనకు వస్తున్న ఇన్కమ్ ని లయబిలిటీస్ మీద కాకుండా అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇండియాలో టాప్ బిలియనర్ అయిన ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ అయిన నిఖిల్ కామత్ లాంటి వాళ్ళకి ఈ రోజు ఒక ఓన్ హౌస్ కూడా లేదు. ఎందుకంటే ఒక హౌస్ ని ఓన్ చేసుకోవడం అనేది లయబిలిటీ అవుతుందని అసెట్ కాదని చెప్పేసి ఆయన బిలీవ్ చేశాడు. ఈ రోజు బిజినెస్ అనేది కేవలం ఒక అసెట్ క్లాస్ మాత్రమే. మనకి మార్కెట్ లో చాలా అసెట్ క్లాసెస్ ఉన్నాయి. అలాంటి అసెట్ క్లాసెస్ మీద మనం కనుక నాలెడ్జ్ ని సంపాదించుకొని మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ రోజు ఇన్స్టెంట్ రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. బట్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో మన